చంద్ర పుల్లారెడ్డి వర్ధంతిని విజయవంతం చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఈరోజు పోస్టర్లు ఆవిష్కరించిన పరిస్థితి. మనతో పాటు న్యూ డెమోక్రసీ నాయకులు ఒకసారి మాట్లాడుతాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నవంబర్ 1 నుంచి 10వ తారీఖు దాకా కూడా ఈ దేశంలో భూమి విముక్తి కోసం పోరాడినటువంటి అమరులైనటువంటి అనేక మంది చనిపోయారు విప్లవోద్యమంలో. అదే సందర్భంగా భారత విప్లవోద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి చంద్ర పుల్లారెడ్డి గారు కూడా నవంబర్ 9నే చనిపోయాడు. ఆయన 41వ వర్ధంతి హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన మందిరంలో ఈ నెల 19వ తారీఖు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా తను భారత విప్లవోద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర, ఎందుకంటే తను విద్యార్థి దశ నుంచి మద్రాసులో ఇంజనీరింగ్ చేశాడు. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు. 1964లో ఒక సైద్ధాంతికమైనటువంటి విభేదంతో ఈ దేశానికి పార్లమెంటరీ పందా కాదు, దీర్ఘకాలిక సాయుధ పోరాట పందా కావాలని ఆనాడు సిపిఎం నుంచి విడివడి ఎంఎల్ పార్టీలో పనిచేశాడు. అట్లా భారత విప్లవోద్యమంలో ఎంఎల్ పార్టీ మూమెంట్లో దీర్ఘకాలికంగా పనిచేశాడు. పనిచేయటమే కాదు, తను అనేక వ్యాసాలని భారతదేశంలో మార్క్సిజం లెనినిజాన్ని ఎట్లా అమలు చేయాలి, ఈ దేశంలో విప్లవం ఎట్లా తీసుకురావాలి, ఈ దేశ పరిస్థితులు ఏంటి అనేటువంటి అనేక సైద్ధాంతిక విషయాల్ని తను రాయటం జరిగింది. అట్లా ఆయన ఒక మార్కిస్టు మేధావిగా విప్లవోద్యమ నాయకుడిగా ఉన్నటువంటి స్థితి ఉంది. అందుకే ఆయన 41వ వర్ధంతి సందర్భంగా తను రాసినటువంటి సైద్ధాంతిక విషయాలను పుస్తక రూపంలో కూడా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవి ప్రింట్ చేసి విడుదల చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి విప్లవోద్యమం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, ఈ దేశంలో విప్లవం ఎట్లా విజయవంతం చేయాలనేటువంటి అనేక విషయాల్ని ఆ పుస్తకంలో రాయటం జరిగింది. కనుక ఈ వర్ధంతి సభ ఏదైతుందో ఈ వర్ధంతి సభలో అందరూ కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా చైనా, రష్యా అనంతరం భారతదేశంలో కూడా విప్లవాన్ని సాధించాలనేటటువంటి లక్ష్యంతో ఈ దేశంలో ఉన్న పేద వర్గాల కోసం కూడు గూడు గుడ్డ కావాలని పోరాటం ప్రారంభించి సాయుధ పోరాటం చేసి ఈ దేశంలో అనేక మంది విప్లవకారులు ఈ నెలలో మరణించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ పోరాటంలో మరణించిన అన్నలందరికీ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపున విప్లవ జోహార్లు, విప్లవాభివందనాలు, అదేవిధంగా శ్రద్ధాంజలి ఘటించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఈ పిలుపుని తీసుకోవడం అనేది జరిగింది. అట్లాగే చంద్రపుల్లారెడ్డి గారు చేసినటువంటి రచనలకు సంబంధించి, తాను చేసినటువంటి త్యాగానికి సంబంధించి, తాను ఈ దేశంలో ఏం కావాలని కోరుకున్నాడో, ఏం చేస్తే విప్లవం వస్తుందని కోరుకున్నాడో అది సాయుధ పోరాటం ద్వారా అనేది ప్రధానంగా తను ఎంచుకున్నటువంటి లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరడం కోసం తను రాసినటువంటి సిద్ధాంతం వెలుగులో అనేక మంది కామ్రేడ్స్ అమరులైనరు. ఆ అమరులందరికీ జోహార్లు అర్పిస్తూ చంద్రపుల్లారెడ్డి గారికి కూడా తను రాసినటువంటి రచనలను రివైజ్ చేస్తూ బుక్స్ కూడా వేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ దేశంలో ఇప్పటికి కూడా తను చంద్రపుల్లారెడ్డి ఎంచుకున్నటువంటి సాయుధ పోరాటం బాటలో అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా పనిచేస్తుంది. కనుక ఈ దేశంలో ఇంకా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో విప్లవం రావాలంటే అవసరమైతే సాయుధ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కనుక భవిష్యత్తులో మరొకసారి తన సైద్ధాంతిక పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. సభను విజయవంతం చేయాలి 19వ తేదీన అంటున్న పరిస్థితి. భారత విప్లవోద్యమ నేత, విప్లవానికి రూపకారతి ఈరోజు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ నిర్వహించుకోబోతున్నాం. ఎందుకంటున్నామంటే దేశంలో పీడిత తాడిత ప్రజల కోసం, ఆ రోజున్న పరిస్థితులలో పేద ప్రజలకు నిజమైన స్వతంత్రం రావాలి, స్వేచ్ఛ కావాలి అంటే విప్లవమే ఏకైక మార్గమని కంకణం పూనుకొని విప్లవంలో అగ్రభాగం నుండి అనేక మందిని తయారు చేసిన ఘనత మహనీయుడు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి. చంద్ర పుల్లారెడ్డి ఆశయాలను ముందు తీసుకెళ్తున్నామంటే ఈ పేద ప్రజల యొక్క లక్ష్యాలను నెరవేర్చడం కోసం మనం అందరం కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నామంటే ఈ రోజున్న పరిస్థితుల్లో భారత పాలక వర్గాలన్నీ కూడా ఈరోజు విప్లవాన్ని
తుడిచిపెట్టాలి. కత్తిగట్టి సాముతో ముందుకొస్తున్న పాలక వర్గాలకు నిజంగా ఈ సందర్భంలో చంద్రపుల్లారెడ్డి గారి వర్ధంతి సభ సందర్భంగా నిజంగా ప్రజలను ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు భారత పాలక వర్గాలు ఈరోజు ఖగారు పేరుతోనో ఇంకేదేదో కొత్త కొత్త పేర్లతో ఈరోజు విప్లవాన్ని లేకుండా, విప్లవ శక్తులను లేకుండా, ఎంఎల్ పార్టీలను లేకుండా చూడడానికి ఈరోజు పాలక వర్గాలు పూనుకుంటున్నాయి. అలాంటి తరుణంలో మనమంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. అలా ఐక్యం కావడం కోసమే ఏదైతే హైదరాబాద్లో 19 తారీఖున కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ నిర్వహించుకోబోతున్నాం. ఆ వర్ధంతి సభలో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి రచించిన రచనలను కూడా ఒక పుస్తక ఆవిష్కరణలో తెలుగులో, ఇంగ్లీష్లో ఆవిష్కరణ జరుగుతూ ఉంది. అందుకే ప్రజలంతా మమేకమై అనేక మంది రేపే 19 తారీఖు అయితే జరగబోతున్న హైదరాబాద్లో సదస్సు. ఈ సదస్సులో, ఈ సభలో అనేక మంది విప్లవ శ్రేణులు అదేవిధంగా ప్రజలు ఐక్యంగా రావాలని, ఆ సభను విజయవంతం చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము ప్రజల్ని పిలుపునిస్తా ఉన్నాం. చంద్రపుల్లారెడ్డి సభను విజయవంతం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అందుకో మాయన్న అరుణదండాలే అన్నా ఓ పుల్లారెడ్డి, అరుణదండాలే అన్నా ఓ పెద్దన్న. అందుకో మాయన్న అరుణదండాలే అన్నా ఓ పుల్లారెడ్డి, అమరుడవన్నా అన్నా ఓ పెద్దన్న. పెద్దన్న పేరుతో పేరొందినావే అన్నా ఓ పుల్లారెడ్డి, పేరొందినావే అన్నా ఓ పెద్దన్న. పెద్దన్న పేరుతో పేరొందినావే అన్నా ఓ పెద్దన్న, పేరొందినావే అన్నా ఓ పుల్లారెడ్డి. కాలేజీ నొదిలావు కమ్యూనిస్ట్ అయినావన్నా ఓ పుల్లారెడ్డి, కమ్యూనిస్ట్ అయినావన్నా ఓ పెద్దన్న. కాలేజీ వదిలావు కమ్యూనిస్టు అయ్యావు అన్నా ఓ పెద్దన్న, కమ్యూనిస్టు అయ్యావు అన్నా ఓ పుల్లారెడ్డి. మితవాద అతివాద అవకాశవాద అన్నా ఓ పుల్లారెడ్డి, ఎదిరించినావే అన్నా ఓ పెద్దన్న. మితవాద అతివాదం అన్నా పుల్లారెడ్డి ఎదిరించినావే అన్నా ఓ పెద్దన్న. అన్న తొలితరం విప్లవోద్య నాయకుడు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి ఏదైతే నక్సల్బారీ ఉద్యమము మొదలైందో దాన్ని చేతబట్టుకొని, అంటే భారతదేశమంతా కూడా ఒక ఎర్ర జెండా ఎరుపు కాంతులు దేశమంతటా మెరిశాయి. కాబట్టి అప్పుడు దోపిడీదారులకు వ్యతిరేకంగా, దొరల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి దొరల వద్ద ఉన్న లక్షల ఎకరాల భూమిని కూడా పేదలకు పంచడం జరిగింది. మరి దీర్ఘకాలిక సాయుధ పోరాట పందాను ఖచ్చితంగా ఇది అమలు చేయాలనేది కూడా ఆయన సిద్ధాంతం. దాన్ని ఇప్పుడు ఆ సిద్ధాంతమే ఇప్పుడు మనము మొదలు పెట్టవలసిన అవసరం ఉన్నది. మరి కొంతమంది కూడా ఇవరకే సాయుధ పోరాటం నడుపుతుంది, కానీ వాళ్ళ శక్తి సరిపోదు. ప్రజలందరూ కూడా సాయుధ పోరాటానికి సిద్ధమైనప్పుడే దోపిడీ సామ్రాజ్యాన్ని కూల్చివేయడం జరుగుతుంది. అప్పుడే సమసమాజ స్థాపనను స్థాపించడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి అందరూ కూడా విప్లవకారులు అందరూ కూడా ఒకతాటిపైకి వచ్చి మరి ఉద్యమాలు చేసి ఖచ్చితంగా ప్రజలను చైతన్యం పరచవలసిన అవసరం ఎంతైనా ఏర్పడింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి రావాలని కూడా ఈ సందర్భంగా మరి రేపు ఈ నెల 19 తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మరి సిపి రెడ్డి గారి 41వ వర్ధంతి సభ నిర్వహించడం జరుగుతుంది. మరి దానికి అంటే దేశం నుంచి, అంటే కేంద్రం నుంచి కూడా నాయకులు వస్తారు. మరి అరుణోదయ కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేస్తారని కూడా ఆశిస్తున్నాం. ఇది పరిస్థితి. విప్లవోద్యమానికి సాయుధ దీర్ఘకాలిక పందనే మార్గం అని చెప్పిన చంద్రపుల్లారెడ్డి సభను విజయవంతం చేయాలని చెప్తున్న పరిస్థితి. 41వ వర్ధంతి సభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 19వ తేదీకి రోజు ఉంటుంది. అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మంచిర్యాల శాఖ తరఫున చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పోర్టు స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.